హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు మనం మన ఛానల్లో గుంటూరు స్టైల్లో చికెన్ కర్రీని చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక బాలన్ పెట్టి అందులో ధనియాలు, మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులోకి మనము వెల్లుల్లి, అల్లం కూడా వేసాము. దాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పౌడర్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. అండ్ ఈ పేస్ట్ని మనము చికెన్లో కలుపుతున్నాము. చికెన్లో ఆ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోనే తగినంత పసుపు, చిటికెడు పసుపు, అలాగే ఉప్పు, కారం కూడా వేసి దాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఇవి బాగా ఈ మసాలాలన్నీ బాగా కలిపేటట్టు అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బాల పెట్టి అందులో మనము 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. అండ్ దాని తర్వాత ఉల్లిపాయలు కూడా వేయాలి. అందులోనే ఉల్లిపాయల్ని బాగా వేయించాలి. వేయించిన తర్వాత అందులో ఒక 3 చిన్న పచ్చిమిరపకాయలు వేయాలి, చిన్నగా తరిగినవి. టమాటాలు కూడా వేసి బాగా మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత అంత దగ్గరికి అవుతుంది. అప్పుడు మనము ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలన్నమాట. దీన్నంతటినీ బాగా కలుపుకోవాలి. అండ్ ఈ మసాలా మనకి టమాటాలు, ఉల్లిపాయలకు కూడా పట్టుకునేటట్టు కలపాలి. పట్టిన తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోసి గ్రేవీ కోసం మనము పక్కన తీసి పెట్టుకున్న పొడిని కూడా వేసి కలుపుకుంటున్నాం అన్నమాట. ముందుగా పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, అలాగే కొత్తిమీరను కూడా చల్లుకొని బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం దగ్గరికి చిక్కగా గ్రేవీ లాగా అయి ఉంటుంది. అయినప్పుడు మనం దాన్ని తీసి దించుకొని స్టవ్ కట్టేయాలి. ఫైనల్గా ఈ కర్రీని మనం చపాతీతో తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.